ఇంకొకటి ఏంటంటే జాతరకి కుటుంబ సమేతంగా వెళ్తారు. వెళ్ళేటప్పుడు మీ వెంట అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటి మెడిసిన్ ఖచ్చితంగా తీసుకొనెళ్ళండి. వాళ్ళు మాత్రమే కాదు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనటువంటి వాళ్ళు కూడా ఎమర్జెన్సీ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. అక్కడ మీరు మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్‌ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. ఫీవర్ ఒస్తేనో, పెయిన్స్ ఒస్తేనో, అలాగే ఆల్ ఆఫ్ సడెన్‌గా మనకి కొన్ని అక్కడ మోషన్స్ అవ్వడం, అక్కడ వాటర్ పడక ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ ప్రభుత్వం హెల్త్ పోస్టులు పెట్టినప్పటికీ కూడా కనీసం మన దగ్గర మనము కొన్ని మెడిసిన్స్‌ని తీసుకెళ్లడం అనేటటువంటిది అవసరం ఉంటుంది. చాలా వరకు కూడా ఇక్కడ ఏమవుతుంది అనంటే వాటర్ పొల్యూట్ అవుతది. అలాగే వాళ్ళు తినేటటువంటి ఆహార పదార్థాలు కూడా పొల్యూట్ అయ్యి ఉంటాయి. కాబట్టి వాటి వల్ల కూడా అనారోగ్య సమస్యలొస్తాయి. మోషన్స్ అవ్వకుండా, వామిట్స్ అవ్వకుండా, ఫీవరు అలాగే ఇలాంటివి వాటిలకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ మీ దగ్గర పెట్టుకోండి. అలాగే పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళకి మరీ చెప్తున్నాను. క్రౌడ్‌లో పిల్లల్ని దయచేసి తీసుకెళ్ళకండి. ఒక్కటే మనం నేర్చుకోవాల్సింది భారతదేశంలో చాలా గొప్ప పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. కానీ వాటిల్ని ఆచరించడంలోనే మనం ఎక్కడో వెనకడుగు పడ్డాం. చాలా చదువులో ముందుకు వెళ్ళిపోయాం. డబ్బు సంపాదించడంలో ముందుకు వెళ్ళిపోయాం. ఈరోజు అందరికీ మేడలున్నాయి, మిద్దెలున్నాయి, కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, బంగారం ఉంది. కానీ క్రమశిక్షణ లేదు.